అన్నది కూడా చూస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ అభ్యుదయం కోసం నేను ఎప్పుడు కృషి చేస్తాను. అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేదా తెలంగాణ అవ్వచ్చు, ఎక్కడున్నా ప్రపంచ స్థాయిలో ఎక్కడున్నా సరే తెలుగువాడి అభ్యుదయం మా యొక్క ఇదని చెప్పేసి కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి చూస్తాం. అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళముళ్ళి మాటలు కూడా ఎన్నో చెప్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ కోసం నిజంగా కష్టపడింది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. 2014 నుంచి 2019 వరకు కూడా 12,441 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఖర్చు పెట్టింది కేవలం 2,011 కోట్లు మాత్రమే. ఇప్పుడు 3,800 ఒక్క నిమిషం సార్ 3,870 కోట్లు ఖర్చు పెట్టి 100 రోజుల్లో 738 కిలోమీటర్ల హంద్రీ నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టింది ఈ కూటమి ప్రభుత్వం. సో వీటన్నిటిని కూడా వాళ్ళు ఎత్తి చూపించకుండా ఎక్కడో జరిగిన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పుదానాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఎత్తి చూపే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇది ఎంత కీచక పర్వకంలా జరుగుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఇంకోటి కూడా ఉంది. మచ్చుమర్రి ప్రాజెక్టుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అనుమతులు అన్ని కూడా ఉన్నాయి, కానీ దాన్ని టేకప్ చేయలే. ఎందుకంటే అది ఎక్కడ టేకప్ చేస్తే